హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి తూర్పుగోదావరి జిల్లా స్పెషల్ పొట్టికలను ఎలా తయారు చేసుకోవాలనో చూపిస్తాను. వీటిని పొట్టిక బుట్టలు అని అంటారు. పనసాకుతో చేస్తాము కాబట్టి పనస బుట్టలు అని కూడా అంటారు. హెల్త్కి చాలా మంచి రెసిపీ. మనం రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీ పిండి లాగానే మనం ఈ పిండిని కలుపుకోవాలి. ఎలా తయారు చేసుకోవాలనో చూద్దాం రండి. ముందుగా మనం పిండిని తయారు చేసుకుందాం. ఈ గ్లాస్తోన నేను 1.5 గ్లాస్ మినపప్పును వేసుకుని నానబెట్టుకున్నాను. 6 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. అలాగే ఇదే గ్లాస్తోన 2 గ్లాసుల రవ్వను వేసుకుంటున్నాను. ఈ రవ్వకు బదులుగా మనము కొర్రలతో చేసిన రవ్వను కూడా వేసుకోవచ్చు, లేదు అంటే రాగి పిండిని కూడా మనము వేసుకోవచ్చు. ఒకసారి ఈ రవ్వని మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత మరికొన్ని వాటర్ వేసుకుని గంట సేపు ఈ రవ్వని నానబెట్టుకుందాం. మనం ముందుగా నానబెట్టుకున్న మినపప్పును మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. మనం తీసుకున్న మినపప్పుకు సరిపడా రవ్వను కూడా తీసుకోవచ్చు. 1.5 గ్లాస్ మినపప్పుకు 1.5 గ్లాస్ రవ్వను కూడా వేసుకోవచ్చు. చాలా బాగా వస్తాయి ఈ రెసిపీ. ఇప్పుడు మనం రవ్వను నానబెట్టుకున్నాం కదా, ఈ రవ్వను వడకట్టుకుందాం. ఎప్పుడు రవ్వతోనే కాకుండా మీరు రాగి పిండి, కొర్రలు ఇలా మీకు ఏదైతే ఇష్టం ఉంటుందో వాటిని కూడా వేసుకుని మంచిగా చేసుకుని తినొచ్చు. మనం మిక్సీ పట్టుకున్న మినపప్పు పిండిని మనము ఈ బౌల్లోకి వేసుకోవాలి. మీరు ఫస్ట్ టైం కన్నా ఈ పొట్టికలను తయారు చేసుకుంటే కొంచెం పిండితోనే ట్రై చేయండి. మీకు ఒకవేళ నచ్చితే నెక్స్ట్ టైం మరీ ఎక్కువ పిండితోనే చేసుకోవచ్చు. ఈ రవ్వను వడకట్టినాం కదా, ఈ రవ్వను కూడా ఈ పిండిలో వేసుకుని మంచిగా కలుపుకోవాలి. 3 అవర్స్ పాటు మనం ఈ పిండిని పక్కన పెట్టుకుందాం. ఈ పిండిని వేసుకోవడానికి మనం బుట్టలను చేసుకుందాం. బుట్టలు చేసుకోవడానికి పనసాకులను తీసుకుందాం. పనసాకులు అన్నీ ఒకే సైజులో ఉంటే బాగుంటుంది, లేదు వేరే వేరే సైజులో ఉన్నా కూడా తీసుకోవచ్చు. 4 పనసాకులను తీసుకుని కూడా ఒక బుట్టలా చేసుకోవచ్చు. అందరికీ ఈజీగా రావాలి అంటే మాత్రం ఇలా చేసుకోండి, చాలా సింపుల్గా అయిపోతుంది. యాప పుల్లలను తీసుకుని ఇలా కుచ్చుకుని ఇలా చేసుకోవాలి అన్నీ. ఈ పొట్టికలను 2 రకాల షేప్లో చేస్తారు. ఒకటి బుట్టలా చేస్తారు, ఇలా కోన్లా కూడా చేసుకోవచ్చు. ఇలాంటి వెడల్పైన గిన్నెలో వాటర్ వేసుకుని 4 గ్లాసులకు కూడా వాటర్ వేసి స్టాండ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి పిండిని కలుపుకొని ఈ పిండిని మనం పనసాకుతో చేసిన ఈ బుట్టలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ పనసాకు బుట్టని మనకు మధ్య మధ్యలో హోల్స్ కనిపిస్తున్నాయి కదా ఈ స్టాండ్కి, ఆ స్టాండ్లో మధ్యలో పెట్టుకోవాలి. ఒకసారి చేసేటప్పుడు మాత్రం 7-8 అయితే ఇలా కరెక్ట్గా సరిపోతాయి. మరింత పిండి మిగిలితే మాత్రం పనస బుట్టలను చేసుకుని పిండి వేసి మరొకసారి ఉడికించుకుంటే సరిపోతుంది. అన్నీ ఇలా ఒకసారి పెట్టుకుని మూత పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పై పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇలాంటి స్టాండ్ లేకపోయినా ఏం పర్వాలేదండి. ఒక గ్లాసులో పనసాకును పెట్టుకుని మనం పిండి వేసి ఆవిరిలో ఉడికించినా కూడా చాలా చక్కగా వస్తాయి. 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా మంచిగా ఉడికించుకోవాలి. చూడండి, చక్కగా ఉడికిపోయాయి. వీటిని మనము ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు వేడివేడిగా ఉన్నప్పుడే మనము ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఒకవైపు సాంబార్, ఒకవైపు పల్లీలతో చేసిన చట్నీని కూడా వేసుకుని ఈ పనస బుట్టలను తింటే చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళు అయితే 4-5 తింటారు, చిన్నపిల్లలు అయితే 2-3 అయితే తింటారండి. చాలా చాలా మంచి రెసిపీ అండి. వేడివేడిగా ఉన్నప్పుడే మనం ఆకు నుంచి తీస్తే ఆకుకు చాలా పిండి అంటుకుంటుంది. 5 నిమిషాల తర్వాత మనం ఇలా చక్కగా తీస్తే మాత్రం చాలా మంచిగా వస్తుందండి. కోన్ షేప్లో ఎంత మంచిగా వచ్చేసింది చూడండి. మీకు కూడా ఈ రెసిపీ నచ్చిందా? మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.